హాయ్ ఫ్రెండ్స్, ద సీక్రెట్ రోండా బ్యాన్ రచించిన ద సీక్రెట్ అనే పుస్తకంలో ఈరోజు మనం 9వ అధ్యాయంలో పార్ట్ 1 తెలుసుకుంటున్నాము. ద సీక్రెట్ రోండా బ్యాన్ రచించిన ద సీక్రెట్ పుస్తకంలో 9వ అధ్యాయంలో పార్ట్ 1 ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. 9వ అధ్యాయం, మీకోసం ఒక రహస్యం. డాక్టర్ జాన్ హాజలిన్ ఏం చెబుతున్నారంటే, మన చుట్టూ ఉన్న విషయాలని, చివరికి మన శరీరాన్ని కూడా మనం చూసుకున్నప్పుడు మనకి కనిపించేది చాలా కొంచెమే అని అనాలి. డాక్టర్ జాన్ హాజలిన్ ఏం చెబుతున్నారంటే, మన చుట్టూ ఉన్న విషయాలని, చివరికి మన శరీరాన్ని కూడా మనం చూసుకున్నప్పుడు మనకు కనిపించేది చాలా కొంచెమే అని అనాలి. ఇక బాబ్ ప్రాక్టర్ ఏం చెబుతున్నారంటే, దీన్ని గురించి ఒక్క క్షణం ఆలోచించండి. మీ చేతిని చూసుకోండి. అది ఘన పదార్థంలాగా కనిపిస్తుంది, కానీ నిజానికి కాదు. దాన్ని సరైన సూక్ష్మదర్శిని కింద పెడితే శక్తితో నిండిన ఒక పదార్థం ప్రకంపించటం కనిపిస్తుంది. బాబ్ ప్రాక్టర్ మనకి ఏం చెబుతున్నారంటే, దీన్ని గురించి ఒక్క క్షణం ఆలోచించండి. మీ చేతిని చూసుకోండి. అది ఘన పదార్థంలాగా కనిపిస్తుంది, కానీ నిజానికి కాదు. దాన్ని సరైన సూక్ష్మదర్శిని కింద పెడితే శక్తితో నిండిన ఒక పదార్థం ప్రకంపించటం కనిపిస్తుంది అని మనకు చెబుతున్నారు. జాన్ అసారఫ్ అనే శాస్త్రవేత్త మనకేం చెబుతున్నారంటే, మనకు ఏం చెబుతున్నారంటే, అన్నిటినీ నిర్మించే పదార్థం ఒకటే. అది మీ చెయ్యి అవ్వచ్చు, సముద్రం అవ్వచ్చు, లేదా ఒక నక్షత్రం అవ్వచ్చు అంటున్నారు. జాన్ అసారఫ్ ఏం చెబుతున్నారంటే, అన్నిటినీ నిర్మించే పదార్థం ఒకటే. అది మీ చెయ్యి అవ్వచ్చు, సముద్రం అవ్వచ్చు, లేదా ఒక నక్షత్రం అవ్వచ్చు అని చెబుతున్నారు. డాక్టర్ బెన్ జాన్సన్ ఏం చెబుతున్నారంటే, అంతటా ఉన్నది శక్తే. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకునేందుకు నేను మీకు కొద్దిగా సహాయం చేస్తాను. విశ్వం ఉంది, మన పాలపుంత, గ్రహం, ఆ తరువాత వ్యక్తులు, ఆ తర్వాత శరీరంలో భాగాలు, అవయవ వ్యవస్థ, మన శరీరంలో భాగాలు, అవయవ వ్యవస్థ, ఇంకా కణాలు, ఆ తరువాత అణువులు, తరువాత పరమాణువులు, ఆ తరువాత శక్తి ఉంది. అందుచేత ఎన్నో రకాల స్థాయిల్లో ఆలోచించాల్సి వస్తుంది. కానీ ఈ విశ్వంలో ఉన్న ప్రతిదీ శక్తే. నేను రహస్యాన్ని కనుగొన్నప్పుడు ఈ జ్ఞానాన్ని విజ్ఞాన శాస్త్రం, భౌతిక శాస్త్రం ఏ విధంగా అర్థం చేసుకున్నాయో తెలుసుకోవాలని అనుకున్నాను. నేను తెలుసుకున్నది నన్ను అమిత ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ యుగంలో బతకటం ఎంత ఉత్సాహకరమంటే, క్వాంటం ఫిజిక్స్కి సంబంధించిన ఆవిష్కరణలు, కొత్తగా అర్థమవుతున్న విజ్ఞాన శాస్త్రము, రహస్యం బోధించే విషయాలతోనూ, ఇంతవరకు చరిత్రలో నమోదైన గొప్ప గురువుల ఉద్బోధనలతోనూ సామరస్యాన్ని కలిగి ఉన్నాయి. నేను రహస్యాన్ని కనుగొన్నప్పుడు ఈ జ్ఞానాన్ని విజ్ఞాన శాస్త్రం, భౌతిక శాస్త్రం ఏ విధంగా అర్థం చేసుకున్నాయో తెలుసుకోవాలని అనుకున్నాను. నేను తెలుసుకున్నది నన్ను అమితాశ్చర్యానికి గురి చేసింది. ఈ యుగంలో బతకటం ఎంత ఉత్సాహకరమంటే, క్వాంటం ఫిజిక్స్కు సంబంధించిన ఆవిష్కరణలు, కొత్తగా అర్థమవుతున్న విజ్ఞాన శాస్త్రము, రహస్యం బోధించే విషయాలతోనూ, ఇంతవరకు చరిత్రలో నమోదైన గొప్ప గురువుల ఉద్బోధనలతోనూ సామరస్యాన్ని కలిగి ఉన్నాయి అని చెబుతున్నారు. నేను స్కూల్లో విజ్ఞాన శాస్త్రం కానీ భౌతిక శాస్త్రం కానీ చదువుకోలేదు.
డాక్టర్ బెంజన్ ఇంకా ఏం చెబుతున్నారంటే డాక్టర్ బెంజన్ ఏం చెబుతున్నారంటే నేను స్కూల్లో విజ్ఞాన శాస్త్రం కానీ భౌతిక శాస్త్రం కానీ చదువుకోలేదు, అయినా క్వాంటం ఫిజిక్స్ గురించి రాసిన క్లిష్టమైన పుస్తకాలు చదివినప్పుడు వాటిని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాను. ఎందుకంటే నేను వాటిని అర్థం చేసుకోవాలని అనుకున్నాను. క్వాంటం ఫిజిక్స్ని అర్థం చేసుకోవటం వల్ల నేను రహస్యాన్ని శక్తి అనే అర్థంలో మరింత చక్కగా అర్థం చేసుకోగలిగాను. రహస్యానికి కొత్త విజ్ఞాన శాస్త్రం చెప్పే సిద్ధాంతాలకి మధ్యన ఉండే పరస్పర సంబంధాన్ని చూసినప్పుడు చాలామందికి రహస్యం మీదున్న నమ్మకం బలపడుతుంది. రహస్యానికి కొత్త విజ్ఞాన శాస్త్రం చెప్పే సిద్ధాంతాలకి మధ్యన ఉండే పరస్పర సంబంధాన్ని చూసినప్పుడు చాలామందికి రహస్యం మీద ఉన్న నమ్మకం బలపడుతుంది. ఈ విశ్వంలో అన్నిటికన్నా శక్తివంతమైన ప్రసార స్తంభం, ట్రాన్స్మిషన్ టవర్ మీరేనని విషయాన్ని వివరిస్తాను. ఈ విశ్వంలో అన్నిటికన్నా శక్తివంతమైన ప్రసార స్తంభం, ట్రాన్స్మిషన్ టవర్ మీరేననే విషయాన్ని వివరిస్తాను. సులువుగా అర్థమయ్యేట్టు చెప్పాలంటే అసలు శక్తి అనేది ఒక ఫ్రీక్వెన్సీలో ప్రకంపిస్తుంది. మీరు కూడా శక్తే కాబట్టి ఏదో ఒక ఫ్రీక్వెన్సీలో ప్రకంపిస్తారు. ఏ సమయంలోనైనా మీ ఫ్రీక్వెన్సీని నిర్ధారించేవి ఆ సమయంలో మీ మనసులో ఉండే ఆలోచనలు, భావాలు, మీరు కోరుకునేవన్నీ కూడా శక్తి ద్వారా నిర్మితమైనవే. అవి కూడా ప్రకంపిస్తున్నాయి. ప్రతీదీ శక్తే. ఇక ఆహా అనే అంశాన్ని చూద్దాం. మీరు కోరుకునే దాన్ని గురించి మీరు ఆలోచించినప్పుడు, ఆ ఫ్రీక్వెన్సీని వెలువరించినప్పుడు మీరు కోరుకున్న దానికి ఉన్న శక్తి ఆ ఫ్రీక్వెన్సీలో ప్రకంపించి అది మీకు అందుతుంది. మీరు కోరుకున్న దాని మీద మీ ధ్యాస ఉన్నప్పుడు ఆ వస్తువులోని పరమాణువుల ప్రకంపనలను మీరు చూస్తున్నారు. దాన్ని మీ దగ్గరకు చేరేట్టుగా దానిలో ప్రకంపనలను సృష్టిస్తున్నారు. ఈ విశ్వంలో అన్నిటికన్నా శక్తివంతమైన ప్రసార స్తంభం మీరేననటానికి కారణం మీ ఆలోచనల ద్వారా మీలోని శక్తి మీద దృష్టి కేంద్రీకరించి, అలా దృష్టి కేంద్రీకరించిన వస్తువులోని ప్రకంపనలను మార్చి అయస్కాంతం లాంటి శక్తితో వాటిని మీ దగ్గరకు ఆకర్షించుకునే శక్తి మీకు ప్రసాదించబడింది. మీరు కోరుకునే మంచి విషయాల గురించి మీ మనసులో భావాలు తలెత్తి మీరు ఆలోచించినప్పుడు వెంటనే మీరు ఒక ఫ్రీక్వెన్సీతో చేరిపోతారు. అప్పుడు ఆ మంచివన్నీ మీ పట్ల ప్రకంపించేట్లు ఆ ఫ్రీక్వెన్సీ ఒక శక్తిని మీ వద్దకు పంపుతోంది. అప్పుడు అవి మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి. ఆకర్షణ సిద్ధాంతం, లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతం సమానమైనవి పరస్పరం ఆకర్షింపబడతాయని అంటున్నది. ఆకర్షణ సిద్ధాంతం లా ఆఫ్ అట్రాక్షన్ సమానమైనవి పరస్పరం ఆకర్షింపబడతాయని అంటుంది. మీరు ఒక శక్తివంతమైన అయస్కాంతం. అందుచేత మీరు విద్యుత్ శక్తితో మీకు కావలసిన వాటిని అందుకునే శక్తి సమకూర్చుకుంటారు. మనుషులు తమకు తామే అయస్కాంత శక్తిని తయారు చేసుకోగలుగుతారు. ఎందుకంటే బయటి వారెవరో వారి తరపున ఆలోచించడం, అనుభూతి చెందడం సాధ్యం కాదు. కాబట్టి అసలు మన ఫ్రీక్వెన్సీని సృష్టించేవి మన ఆలోచనలు, మన భావాలే. దాదాపు 100 ఏళ్ల క్రితం విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణల సాయం లేకుండా ఈ విశ్వం ఎలా పనిచేస్తుందనేది చార్లెస్ హానెల్ తెలుసుకున్నాడు. దాదాపు 100 ఏళ్ల క్రితం విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణల సాయం లేకుండా ఈ విశ్వం ఎలా పనిచేస్తుందో అనేది చార్లెస్ హానెల్ తెలుసుకున్నాడు. విశ్వం తాలూకు మస్తిష్కం తెలివైందే కాదు, అది పదార్థం. ఆ పదార్థం ఆకర్షణతో కూడుకున్న ఒక శక్తి. అది విద్యుత్ కణాలని ఆకర్షణ సిద్ధాంతం ద్వారా ఒకచోట చేర్చి వాటిని పరమాణువులుగా మారుస్తుంది. అదే సిద్ధాంతం ద్వారా పరమాణువులు ఒక దగ్గర చేర్చబడి అణువులుగా మారతాయి. అణువులు పదార్థ రూపం పొంది ప్రతి వస్తువు స్పష్టంగా వ్యక్తం అవటానికి అణువులు
పదార్థ రూపం పొంది ప్రతి వస్తువు స్పష్టంగా వ్యక్తమవటానికి వెనుక ఈ సిద్ధాంతమే సృజన శక్తిగా పనిచేస్తుందని తెలుసుకుంటాం. ఇది ఒక్క పరమాణువుల విషయంలోనే కాక లోకాలు, విశ్వము, ఇంకా మనిషి ఊహాశక్తికి అందే ప్రతి విషయంలోనూ ఇదే శక్తి మనకి కనిపిస్తుంది అని చార్లెస్ హానెల్ మనకి తెలియజేశారు. దాదాపు 100 ఏళ్ల క్రితం విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణల సాయం లేకుండానే ఈ విశ్వం ఎలా పనిచేస్తుందనేది చార్లెస్ హానెల్ తెలుసుకున్నాడు. విశ్వం తాలూకు మస్తిష్కం తెలివైందే కాదు, అది పదార్థం. ఆ పదార్థం ఆకర్షణతో కూడుకున్న ఒక శక్తి. అది విద్యుత్ కణాలని ఆకర్షణ సిద్ధాంతం ద్వారా ఒక చోట చేర్చి వాటిని పరమాణువులుగా మారుస్తుంది. అదే సిద్ధాంతం ఆధారంగా పరమాణువులు ఒక దగ్గర చేర్చబడి అణువులుగా మారుతాయి. అణువులు పదార్థ రూపం పొంది ప్రతి వస్తువు స్పష్టంగా వ్యక్తమవడానికి వెనుక ఈ సిద్ధాంతమే సృజన శక్తిగా పనిచేస్తుందని తెలుసుకుంటాం. ఇది ఒక్క పరమాణువుల విషయంలోనే కాక లోకాలు, విశ్వము, ఇంకా మనిషి ఊహాశక్తికి అందే ప్రతి విషయంలోనూ ఇదే శక్తి మనకి కనిపిస్తుంది అని చార్లెస్ హానెల్ మనకు తెలియచెబుతున్నారు. డియర్ ఫ్రెండ్స్, బాబ్ ప్రాక్టర్ ఇంకా మనకి ఏం చెబుతున్నారంటే మీరే ఊళ్ళో ఉన్నారో నాకు అనవసరం, మీ ఒంట్లో తగినంత శక్తి ఉంది. ఇది అవ్యక్తమైన శక్తి. అది మీరుంటున్న ఊరికి 1 వారం పాటు విద్యుత్ శక్తిని అందించగలిగినంత శక్తి. మీరే ఊళ్ళో ఉన్నారో నాకు అనవసరం, మీ ఒంట్లో తగినంత శక్తి ఉంది. అది అవ్యక్తమైన శక్తి. అది మీరుంటున్న ఊరికి 1 వారం పాటు విద్యుత్ శక్తిని అందించగలిగినంత శక్తి అని బాబు ప్రాక్టర్ చెబుతున్నారు. ఇంకా మనకు చార్లెస్ హానెల్ ఏం చెబుతున్నారంటే ఈ శక్తిని గురించి అవగాహన కలిగి ఉండడం లైవ్ వైర్ అంటే కరెంటు తీగలాగా తయారవటం. లైవ్ వైర్ అంటే కరెంటు తీగలాగా తయారవటం అని చార్లెస్ హానెల్ చెబుతున్నారు. ఈ విశ్వమే ఆ కరెంటు తీగ. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలోని ప్రతి ఒక్క పరిస్థితికి సరిపోయేంత శక్తి దాని దగ్గర ఉంది. ఒక వ్యక్తి మనసు విశ్వం మనసుని తాకినప్పుడు దానికి కావలసినంత శక్తినంతా అది అందుకుంటుంది అని చార్లెస్ హానెల్ మనకి తెలియచెబుతున్నారు. ఇక జేమ్స్ రే మనకేం చెబుతున్నారంటే చాలామంది పరిమితమైన ఈ శరీరాలను బట్టే తమని తాము నిర్వచించుకుంటారు. కానీ మీరు పరిమితమైన శరీరం మాత్రమే కాదు, సూక్ష్మదర్శినిలోంచి చూసినా కూడా మీరొక శక్తి క్షేత్రమే. దర్శినిలోంచి చూసినా కూడా మీరొక శక్తి క్షేత్రమే. శక్తి గురించి మనకు తెలిసిన విషయం ఇది. ఒక క్వాంటం ఫిజిక్స్ శాస్త్రవేత్త దగ్గరికి వెళ్ళి ఈ ప్రపంచాన్ని సృష్టించేది ఏది అని అడిగితే ఆ శాస్త్రవేత్త శక్తి అని జవాబు చెబుతాడు. అయితే శక్తిని వర్ణించండి. సరే, దాన్ని సృష్టించడం, నశింపచేయడం సాధ్యం కాదు. అది ఎప్పుడూ ఉండేదే. ఎప్పటి నుంచో ఉన్నది. ఇంతకు ముందు ఉన్నవన్నీ ఎప్పుడూ ఉన్నవే. అది రూపొందుతుంది, రూపాన్ని పోగొట్టుకుంటూ మళ్ళీ రూపొందుతూ ఉంటుంది. మీరొక వేదాంతి దగ్గరికి వెళ్ళి అదే ప్రశ్న వేయండి, ఈ ప్రపంచాన్ని సృష్టించినది ఏది? వేదాంతి దేవుడు అంటాడు. సరే, దేవుణ్ణి వర్ణించండి. ఎప్పుడూ ఉన్నాడు, ఉంటూనే వచ్చాడు. అతన్ని సృష్టించటం, నాశనం చేయటం ఎవరికీ సాధ్యం కాదు. ఎప్పుడూ ఉండినవాడే దేవుడు. ఎప్పుడూ ఉంటాడు, నిరంతరం రూపొందుతూ ఉంటాడు. రూపాన్ని పోగొట్టుకుంటూ మళ్ళీ రూపాన్ని సంతరించుకుంటూ ఉంటాడు. చూశారా? ఒకే విధమైన వర్ణన, పరిభాషణలోనే తేడా. అందుచేత మీ గురించి మీరు తిరుగుతున్న మాంసంతో చేసిన తోలుతిత్తి అనుకుంటే మళ్ళీ ఒకసారి ఆలోచించండి. మీరు ఒక ఆధ్యాత్మిక ప్రాణి. మీరు ఒక పెద్ద శక్తి క్షేత్రంలో పనిచేసే మరొక చిన్న శక్తి క్షేత్రం. ఇదంతా మిమ్మల్ని ఒక ఆధ్యాత్మిక ప్రాణిగా ఎలా తయారు చేస్తాయి?
రహస్యాన్ని నేర్పించే సమయంలో ఆ ప్రశ్నకు సమాధానం నేను బోధించే విషయాలలో ఒక గొప్ప భాగమని అనిపిస్తుంది. మీరు శక్తిని సృష్టించడం, నాశనం చేయడం సాధ్యం కాదు. శక్తి రూపాన్ని మార్చుకుంటుంది. మీరు శక్తిని సృష్టించడం, నాశనం చేయడం సాధ్యం కాదు. శక్తి రూపాన్ని మార్చుకుంటుంది అంతే. అంటే అది మీరే. మీలోను నిజమైన సారం, మీలోని స్వచ్ఛమైన శక్తి ఎప్పుడూ ఉంది, ఎప్పుడూ ఉంటుంది. మీరు లేకపోవటం అనేది ఉండదు. ఇంకా లోతుగా తరచి చూస్తే ఆ సంగతి మీకే తెలియవస్తుంది. మీరు లేకుండా ఉండడం ఊహించగలరా? లేదు, ఊహించలేరు. ఎందుకంటే అది అసాధ్యం. మీరు శాశ్వతమైన శక్తి. ఇంకా మనకు డాక్టర్ జాన్ హాజలిన్ ఏం చెబుతున్నారంటే, డాక్టర్ జాన్ హాజలిన్ మనకేం చెబుతున్నారంటే, ఈ విశ్వమంతా ఒకటే మనసు, విశ్వమంతా ఒకటే మనసు అని చెబుతున్నారు. క్వాంటమ్ మెకానిక్స్ దీన్ని రూఢి చేస్తుంది. క్వాంటమ్ మెకానిక్స్ దీన్ని రూఢి చేస్తుంది. క్వాంటమ్ కాస్మాలజీ నిర్మాణ శాస్త్రం దీన్ని క్వాంటమ్ కాస్మాలజీ విశ్వ నిర్మాణ శాస్త్రం, క్వాంటమ్ కాస్మాలజీ విశ్వ నిర్మాణ శాస్త్రం దీన్ని రూఢి చేస్తుంది. ఈ విశ్వం కేవలం ఆలోచన నుంచే ఉద్భవిస్తుందని, మన చుట్టూ ఉండే పదార్థమంతా ఆలోచనల నుంచి దిగిన సారమేనని తెలుస్తుంది. ఆఖరికి మనం కూడా ఈ విశ్వం తాలూకు మూలాలమే. ఆ శక్తిని అనుభవం ద్వారా నేరుగా మనం తెలుసుకున్నప్పుడు మన అధికారాన్ని వినియోగించి మనం మరింత ఎక్కువగా సాధించుకోగలుగుతాం. దేన్నైనా సృష్టించండి. మన చైతన్యం పరిధిలో ఉండేదాన్ని దేన్నైనా తెలుసుకోండి. చివరికి అదే విశ్వం తాలూకు చైతన్యమని, అదే విశ్వాన్ని నడిపిస్తుందని మీకు అర్థమవుతుంది. అందుచేత శక్తిని ఏ విధంగా ఉపయోగించుకుంటామనే దాని మీద, సానుకూలంగానా వ్యతిరేకంగానా అనే విషయం మీద అది ఆధారపడి ఉంటుంది. అంటే ఆరోగ్యం దృష్ట్యా మన శరీరాన్ని, మన పరిసరాలని సృష్టించుకుంటాం. అంటే మనం సృష్టికర్తలం. మన భవిష్యత్తుకే కాదు, ఈ విశ్వం తాలూకు భవిష్యత్తుకు కూడా మనమే సృష్టికర్తలం. మన భవిష్యత్తుకే కాదు, ఈ విశ్వం తాలూకు భవిష్యత్తుకు కూడా మనమే సృష్టికర్తలం. ఈ విశ్వాన్ని సృష్టించేది మనమే. అందుకని నిజానికి మనిషి సాధించే వాటికి హద్దులేవీ లేవు. లోతైన గతి శాస్త్రాన్ని గుర్తించి దానిని ఎంతవరకు ఉపయోగించుకుంటామో, ఎంతవరకు మన శక్తిని ఉపయోగించుకుంటాము అనేది ముఖ్యం. మళ్ళీ అది నిజంగా పనిచేసేది మన ఆలోచన స్థాయిని బట్టే. మన శక్తిని ఉపయోగించుకుంటామనేది ముఖ్యం. మళ్ళీ అది నిజంగా పనిచేసేది మన ఆలోచన స్థాయిని బట్టే. చాలామంది గొప్ప గొప్ప గురువులు, అవతార పురుషులు ఈ విశ్వాన్ని డాక్టర్ హ్యాజలిన్ వర్ణించినట్లే వర్ణించారు. చాలామంది గొప్ప గొప్ప గురువులు, అవతార పురుషులు ఈ విశ్వాన్ని డాక్టర్ హ్యాజలిన్ వర్ణించినట్టే వర్ణించారు. ఒకే ఒక మనసు అంతటా ఉందన్నారు వాళ్ళు. ఆ మనసు లేని చోటంటూ లేదని కూడా అన్నారు వారు. అది అన్నిట్లోనూ ఉంటుంది. ఆ ఒక్క మనసు మూర్తీభవించిన తెలివి, వివేకం మచ్చలేనిది. అన్ని చోట్ల అన్నిటిలోనూ ఒకేసారి నివసించగలదు. మరి అంతా విశ్వం, అంతటా ఉన్న ఒకే మనసు అయితే, అదంతా అంతటా ఉంటే మరి అదంతా మీలోనూ ఉన్నట్టే కదా. దీన్ని అర్థం చేసుకునేందుకు నేను మీకు సహాయం చేస్తాను. అంటే అన్ని రకాల సంభావ్యతలు ముందే ఉన్నాయన్నమాట. మొత్తం జ్ఞానం, అన్ని ఆవిష్కరణలు, భవిష్యత్తులో జరగబోయే అన్వేషణలు అన్నీ ఈ విశ్వం మనసులో సంభావ్యతల రూపంలో ఉన్నాయి. మనిషి మేధస్సు వాటిని వెలికి తీసేందుకు అవి ఎదురు చూస్తున్నాయి. చరిత్రలోని అన్ని సృజనలు, అన్వేషణలు కూడా ఈ విశ్వం మనసులోంచే పుట్టినవే. అది మనుషులు తెలిసి చేసినా తెలియకుండా చేసినా జరిగినది మాత్రము అదే. అయితే దాన్ని ఎలా వెలికి తీస్తారు?
దాని గురించి అవగాహన కలిగి ఉండటం ద్వారా మీరు ఆ పని చేస్తారు. అదేవిధంగా మీరు మీ అద్భుతమైన ఊహాశక్తిని కూడా ఉపయోగిస్తారు. మీ చుట్టూ ఉన్న అసంపూర్తి అవసరాలను గమనించండి. ఆ తర్వాత అవి పూర్తి అయితే ఎలా ఉంటాయో ఊహించండి. మీరు ఆ ఆవిష్కరణ కోసమే, అన్వేషణ కోసమే ప్రయత్నించనక్కర్లేదు. విశ్వమంతటా వ్యాపించి ఉన్న మనసు వాటి సంభావ్యతను కలిగి ఉంది. ఫలితం మీద మీ మనసుని నిలిపి అవసరాన్ని పూరించే పని మాత్రం మీరు చేస్తే చాలు. అది రూపాన్ని సంతరించుకుంటుంది. అడగటం, అనుభూతి చెందడం, నమ్మటం మీ పని. అప్పుడు అది మీ దగ్గరికి వస్తుంది. అంతులేనన్ని ఆలోచనలు ఉన్నాయి. మీరు వాటిని వినియోగించటం కోసం అవి ఎదురుచూస్తున్నాయి. మీ చైతన్య శక్తిలోనే అన్నీ ఉన్నాయి. దైవికమైన మనసొక్కటే వాస్తవమైనది. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ.